ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ఆదివారము పునరుద్ధాన దినము. ఆదివారంతో మనకు సంబంధం ఉంది, శనివారంతో మనకు సంబంధం లేదు. శనివారము సబ్బాత్ దినము, విశ్రాంతి దినము. యూదులకు ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహించారు, దాంతో వారికి సంబంధం ఉంది. ఆదివారంతో మనకి సంబంధం ఉంది. ఎట్లాగంటే క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆదివారమున పునరుద్ధరణై తిరిగి లేచాడు. మనం కూడా పాపం విషయంలో చనిపోయి క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి ఆయనతో పాటు తిరిగి లేచాడు. అందుకని క్రీస్తు ప్రభు తిరిగి లేచిన పునరుద్ధాన దినంతో మనకి బాప్తిసంలో సంబంధం ఉంది. అంతేకాదు, మరి క్రీస్తు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత దేవుని వాక్యంలో ఆదివారానికి ప్రాధాన్యత ఉంది. ఆదివారం క్రీస్తు ప్రభు తన శిష్యులు కనపడుతూ ఉంటాం. ఆదివారం ఆయన తిరిగి లేకపోవటం, తన శిష్యులు కనపడటం, మగ్దలేని మరియకు మొదట కనపడటం, ఆ తరువాత ఆదివారం తర్వాత కూడా ఆయన ప్రత్యక్షం అవటం. అంతేకాదు, పెంతెకొస్తు దినం ఆదివారమున పరిశుద్ధాత్మ అపోస్తుల మీదకి బలంతో దిగి రావటం. ఆదివారమున మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ప్రభువుగా, క్రీస్తుగా, మెస్సీగా ఏర్పాటు చేయబడ్డాడని, లోకరక్షకుడిగా ఏర్పాటు చేయబడ్డాడని తెలియజేయటం. ఆదివారం మొట్టమొదటిగా 3000 మంది క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకొని క్రీస్తు ప్రభు సంఘంగా ఏర్పడటం. ఆదివారం దేవుని రాజ్యము, క్రీస్తు యొక్క సంఘ స్థాపన జరగటం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆదివారం క్రీస్తు రక్తంలో కడగబడినట్టు క్రైస్తవులు, పరిశుద్ధులు ఒక స్థలంలో ఉన్నవారు ఒక చోట కూడుకోవటం, ఆదివారం కానుకలు ఇవ్వటం, ఆదివారం రొట్టె విరచటం మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆదివారము దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదము అని ప్రవచనం కూడా ఉన్నది. అందుకని సహోదరులారా, ఆదివారం దగ్గరికి వచ్చే కొద్ది మనం దేవుని సన్నిధిలోనికి, దేవుని ఇంట్లోనికి, దేవుని ఆరాధించటానికి సిద్ధపడవలసిన వారమైనా. ఏదన్నా మనం మిస్ కాకూడదంటే ముందుగా సిద్ధపడాలి. అప్పుడప్పుడు సిద్ధపడితే మనం మిస్ అవ్వటానికి అవకాశం ఉంది, ట్రైన్ కానీ, బస్సు కానీ, ఫ్లైట్ కానీ. అందుకని మనం ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆదివారం వస్తూ ఉందంటే వీ షుడ్ బి ప్రిపేర్డ్, సిద్ధపడాలి. మంచిదండి. ఆదివారం దేవుని ఇంట్లోనికి, దేవుని యొక్క సంఘముగా, ఆయన కుటుంబంగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మీరందరూ రావటం సంతోషకరం. క్రీస్తు శిష్యులుగా, క్రైస్తవులుగా ఈ సమయంలో కాసేపు మనం ఈ ఆరాధనా కార్యక్రమంలో భాగంగా దేవుని వాక్యాన్ని కూడా విందాం. దేవుడు మాట్లాడతాడు. ఆదివారం ఎలా మాట్లాడతాడు? దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు చాలా మాట్లాడాడు. అయితే ఆదివారం మనకున్న సమయాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుందాం. ఈ సమయంలో ఒక అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని గురించి మనం నేర్చుకోవాలి. దేవుడు కలిగి ఉండి మనల్ని కూడా కలిగి ఉండమన్న లక్షణాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇవి దైవ లక్షణాలు. దేవుడు కలిగి ఉన్నాడు, మనం కూడా ఆ లక్షణాలు కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాం. మనం దేవుని కుమార్తెలం కాబట్టి, నాయనా, తండ్రి, అబ్బా, తండ్రి అని దేవుని మొరపెట్టేవాళ్ళం కాబట్టి, దేవుని కుమారులం కాబట్టి, దేవుని వారసులం కాబట్టి, దేవుని పిల్లలం కాబట్టి, దేవునికి పుట్టిన వాళ్ళం కాబట్టి, వాక్యం ద్వారా మనం ఈ క్రొత్త జన్మ ఎత్తిన తర్వాత క్రొత్త జీవితంలో ఈ లక్షణాలు మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. సహోదరులారా, మొత్తం 20 లక్షణాలు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈరోజు మనం 18వ లక్షణాన్ని చూద్దాం. 18వ లక్షణం ఏంటంటే, దేవుడు కలిగి ఉండి మనల్ని కలిగి ఉండమన్న లక్షణము, దేవుడు యథార్థవంతుడు. అది 18వ లక్షణము. గాడ్ ఈజ్ అప్రైట్. దేవుడు యథార్థవంతుడు.
అందుకని భూలోకంలో ఎవరైనా యథార్థంగా మాట్లాడుతుంటే, యథార్థంగా ప్రవర్తిస్తే లోకమంతా వ్యతిరేకించవచ్చు. కానీ దేవుడు అతని పక్షాన ఉన్నాడు, అతను దేవుని తరపున ఉన్నాడు. ఎందుకు అంటే ఆ లక్షణం అది దైవ లక్షణం. అది నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావంటే అందరు నీతో ఉండొచ్చు, జై పలకొచ్చు, జై జై అనొచ్చు, నీతోటి అందరు నీతో ఏకీభవించవచ్చు. నువ్వు అబద్ధం మాట్లాడు, అందరు నీతో ఉన్న దేవుడు నీతో ఉండడు. అందుకని మనం ఈ దైవ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఇవి దైవ లక్షణాలు. ఎందుకు మనం కలిగి ఉండాలి? లాభం వస్తుందనా, డబ్బు వస్తుందనా? కాదు. ఇవి దైవ లక్షణాలు. కాబట్టి నేను దేవుని కుమారుడుగా కుమార్తెగా పుట్టాను, కాబట్టి నేను క్రీస్తు యొక్క శిష్యుని, కాబట్టి క్రీస్తు యొక్క సహోదరుని, కాబట్టి దేవుని యొక్క కుమారుడి కుమార్తెని, కాబట్టి ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అందుకని దేవునికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే దేవుడు యథార్థవంతుడు. కీర్తనలు 25వ కీర్తన మీరు తీస్తే ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు దయచేసి బైబిల్ తెచ్చుకోండి. కొంతమంది సెల్ ఫోన్లు వాడుతున్నారు, బైబిల్ సెల్ ఫోన్లో ఉందని. సరే, మంచిదే, టెక్నాలజీని మనం ఆపలేము. అయితే సెల్ ఫోన్లో బైబిల్ చూసేటప్పుడు ఆఫ్లైన్ బైబిల్ ఉంచుకోండి, ఆన్లైన్ బైబిల్ చూడొద్దు. ఎందుకంటే సెల్ ఫోన్లో ఆన్లైన్లో నువ్వు బైబిల్ చూస్తుంటే నీకు అలర్ట్స్ వస్తుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, అవునా కాదు, అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి, నీకు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అదే నువ్వు ఆఫ్లైన్ బైబిల్ యాప్ పెట్టుకొని చూసావనుకో, నీకు ఏం రావు. పాటల పుస్తకం కానీ బైబిల్ కానీ ఆఫ్లైన్ యాప్ పెట్టుకోండి. సహోదరులారా, అందుకని దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎట్టుపోతారు పిల్లలు? ఏమి తీసుకోకుండా పోతారా? పెన్ను కానీ, పెన్సిల్ కానీ, పుస్తకం కానీ, నోట్బుక్ కానీ తీసుకోకుండా బ్యాగ్ తీసుకుని వెళ్తారా? ఏయా, తండ్రులు ఉన్నారుగా, మీ పిల్లల్ని వదిలిపెట్టి వస్తున్నారుగా స్కూల్ దగ్గర. నేను వదిలిపెట్టి వచ్చా ఇదివరకు పిల్లలు చిన్నప్పుడు. మనమే గుర్తు చేస్తాం, ఎదురా స్కూలే, బ్యాగ్ ఎదురా, పెన్ ఎదురా కదా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్తున్నావు కదా బ్యాగ్, పెన్ను, పుస్తకం, అవసరమే కాదా? అట్లానే దేవుని ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇదొక స్కూలు, ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. దేవుని కుమారులుగా నేర్చుకుంటూ ఉంటాం, దిద్దుకుంటూ ఉంటాం. అందుకని ఈ నేర్చుకునే ప్రాసెస్లో మనకి దేవుని ఇంట్లోకి వచ్చేటప్పుడు బైబిల్ని, పాటల పుస్తకాన్ని, పెన్ను, నోట్బుక్, బ్యాగ్ తీసుకొని రావాలి. మనం ఎప్పుడు విద్యార్థులమే ఒక విధంగా. వి షుడ్ ఆల్వేస్ గ్రో ఇన్ ద గ్రేస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని జ్ఞానములో, ఆయన కృపలో ఎదుగుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అందుకని సహోదరులారా, బైబిల్స్ తెచ్చుకోండి. కీర్తన 25వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తన పుస్తకము 25. కొంతమంది చదువురాని వారు ఉండొచ్చు, వారు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు అర్థం చేసుకోగలడు మీ పరిస్థితి. వింటే సరిపోద్ది, చదివే రావాల్సిన పని లేదు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము దేవుని గూర్చి నా మాట వలన కలుగును. వింటా ఉంటే విశ్వాసం. కీర్తన 25లో బైబిల్లో దేవుని వాక్యంలో దేవునికి నీ లక్షణం గురించి కీర్తనాకారుడు తెలియజేశాడు. కీర్తన 25వ కీర్తన 8వ వచనం. కీర్తన 25:8. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. అది సహోదరులారా, అది దేవుడు ఉత్తముడు. ఆ లక్షణం మనం పోయినసారి చూసాం. గాడ్ ఈజ్ గుడ్. ఉత్తముడు అంటే మంచివాడు అని అర్థం. గాడ్ ఈజ్ గుడ్. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి? యెహోవా యథార్థవంతుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ అప్రైట్. దేవుడు యథార్థవంతుడు. దేవుడు ఒక వ్యక్తి, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మనకు తండ్రి.
తండ్రి అంటేనే వ్యక్తి అని అర్థమవుతుంది. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. దేవునికి లక్షణం ఉన్నది, అదేమిటంటే దేవుడు యథార్థవంతుడు. యథార్థత అంటే మీ అందరికీ తెలుసు, యథార్థంగా ఉండటం అంటే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం తీయండి. అక్కడ కూడా మోషే దేవునికి ఉన్న ఈ లక్షణం గురించి తెలియజేశారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం. మన సూర్యనగర్లో కొంతమంది సిస్టర్స్ని నేను అభినందిస్తున్నా, సహోదరులు. ఎందుకు అభినందిస్తున్నాను? కొంతమందికి చదువు సరిగా నేర్చుకోకపోయిన వారు చిన్నప్పుడు బైబిల్ చదవటానికి నేర్చుకున్నారు. వాళ్ళు తెలుగు బైబిల్ చదవటానికి వాళ్ళ పిల్లల దగ్గర చక్కగా నేర్చుకున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. దేవుని వాక్యం చదవాలి అనే తృష్ణ, అనే ఆశ ఆ తెలుగు నేర్చుకునే వైపు నడిపించింది. సో నేర్చుకోవటానికి వయస్సు నిమిత్తం లేదు. నేర్చుకోవాలని ఆశ నీలో ఉండాలి, కానీ ఎప్పుడైనా నేర్చుకుంటాం. నేను ఈ జామ పండ్లు, ఈ పండ్లు అమ్మే ఆడవాళ్ళు కూర్చుంటారు, బొప్పాయి కాయలు, వాళ్ళు సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అర్థం పంపించానమ్మా, చూపించాయా అని అంటే చూపిస్తే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే అది జీవనోపాధి, తప్పదు, నేర్చుకోవాలి. అందుకని వాళ్ళకి వచ్చింది. అందుకని సహోదరులారా, నేర్చుకోవటం అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవటం అనేది ఎదుటి వాళ్ళకంటే కూడా మన మీద ఎక్కువ ఆధారపడింది. నేర్చుకోవటం అనేది పెద్ద లెక్చరర్ అయి ఉండొచ్చు, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, ఎంత బోర్డు మీద బలగుద్ది అరిసి గీపెట్టి చెప్పినా నేర్చుకోవాలనే జిజ్ఞాస నీకుంటే నువ్వు నేర్చుకో. అది ప్రాముఖ్యమైనది. అతను ఎంత బాగా చెబుతున్నాడు కాదు, నువ్వు ఎంత ఇష్టంగా, శ్రమతో, కష్టంతో, ఆశతో నేర్చుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. నేర్చుకోవటం ఆ నేర్చుకునే వ్యక్తిని బట్టి ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకని సహోదరులారా, ద్వితీయోపదేశకాండం తీయండి. 32వ అధ్యాయం 4వ వచనంలో దేవునికున్న ఈ లక్షణం మనం చూస్తున్నాం. మోషే చెప్పాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవునికున్న ఈ లక్షణం ఇశ్రాయేలుతో మాట్లాడుతూ. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు. గాడ్ ఈజ్ అప్రైట్. సహోదరులు, దేవుడు యథార్థవంతుడు. అది దేవునికి ఉన్నటువంటి క్వాలిటీ అన్నమాట. దేవునికి ఉన్నటువంటి క్వాలిటీ, ఆ విషయం మనకి బైబిల్ అంతటా కనపడింది. దేవుని మాటలను చూసినప్పుడు, దేవుని నిర్ణయాలను చూసినప్పుడు, మనుషులతో ఆయన ప్రవర్తించే విధానం చూసినప్పుడు దేవుడు యథార్థవంతుడని కనపడుతూ ఉంటుంది. దేవుడు యథార్థవంతుడు. అంతేకాదు, ఆయన మాట, ఆయన వాక్యం కూడా యథార్థమైనది. ఆయన ఇచ్చిన మాట, ఆయన మాటలు, ఆయన వాక్యాలు యథార్థమైనవి. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడింది అన్నట్టు దేవుడు యథార్థవంతుడు. ఆయన లక్షణం అది, గుణం. ఆయన మాటలు కూడా యథార్థమైనవి. దేవుని వాక్యం యథార్థమైనది. కీర్తనలు 33వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తన 33:4. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. అది సహోదరులారా, సహోదరులారా, యెహోవా వాక్యము యథార్థమైనది. యథార్థతతో కూడినటువంటిది, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం, యథార్థంగా ఉండటం అంటే. యథార్థతకు వ్యతిరేకమైనది ఏంటంటే కపటం, మోసం, వేషం,
నటన, ఇవన్నీ కూడా యథార్థతకు వ్యతిరేకం. అందుకని యథార్థం గురించి తెలియాలని దాని వ్యతిరేక పదాలు మనం నేర్చుకుంటే దాన్ని బట్టి యథార్థత అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మరి దేవుని పిల్లలమైన మనము, దేవునికి పుట్టిన మనము, మరలా జన్మించిన మనము, పైనుండి జన్మించిన మనము. క్రైస్తవులు ఎవరు? పైనుంచి అంటే పైనుంచి ఊడిపడ్డారని కాదు, దేవుని మూలంగా జన్మించామని, దేవుని వాక్యం మూలంగా తిరిగి జన్మించామని. పైనుండి జన్మించాం, మరలా జన్మించాం, దేవునికి జన్మించాం, ఆత్మ మూలంగా జన్మించాం, నీటి మూలంగా జన్మించాం బాప్తిసం తీసుకొని. దేవునికి పుట్టిన మనము ఈ క్రొత్త జన్మలో, క్రొత్త జీవితంలో మనం కూడా ఏ లక్షణాలు కలిగి ఉండాలి? తండ్రిన దేవుడు యథార్థవంతుడు కాబట్టి మనం కూడా యథార్థతను కలిగి జీవించాలి. అందుకని చాలా ఆజ్ఞలు ఉన్నాయి. తన భక్తులు యథార్థంగా నడుచుకోవాలని దేవుడు చెప్పిన ఆజ్ఞలు. దేవుని పిల్లలమైన మనం యథార్థంగా ఉండాలి. కీర్తనల పుస్తకము 15వ కీర్తన తీయండి. బైబిల్స్ ఉన్నవాళ్ళు కీర్తనల పుస్తకము, ఎవరికైనా బైబిల్ కావాలంటే, బైబిల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. ఐఎమ్ సో హ్యాపీ. బైబిల్ అతనికి ఇవ్వటం నాకు ఎంతో సంతోషం. ఒక మేలు చేసిన వాడిని, ఒక విలువైనటువంటి బహుమానాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. బైబిల్ కావాలంటే అడగండి, నేను ఇస్తాను. మంచి బైబిల్. నీకు బైబిల్ ఇవ్వటం కంటే ఎక్కువ మేలు చేసినోడు ఏం కాదు. నేను అంతకంటే గొప్ప మేలు ఏం చేయలేను నేను దేవుని వాక్యం నీకు ఇవ్వటంలో. అంతకంటే గొప్ప మేలు ఏది ఉండదు అనుకుంటున్నా. కీర్తన 15వ కీర్తనలో దావీదు మహారాజు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కీర్తన రాస్తూ ఏమని తెలియజేసాడో చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు 15వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతాను చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రశ్న. యెహోవా దేవా, నీ గుడారములో, నీ ఇంట్లో, నీ సన్నిధిలో, నీ మందిరంలో, నీ దగ్గర, నీ వద్ద, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎటువంటి వారు నీ సన్నిధిలో ఉంటారు? ఎటువంటి వారికి నీ దగ్గర చోటు ఉంది? ఎటువంటి వారు నీ దగ్గర అతిథిగా గౌరవ మర్యాదలు పొందుతూ నీవిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు? నీ ఇంట్లో ఎటువంటి వారికి స్థానం ఉంది? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరయ్యా అన్నప్పుడు ఒక 11 లక్షణాలు చెప్పాడు అక్కడ దావీదు మహారాజు. 11 క్వాలిటీస్. ఎటువంటి వాడు దేవుని సన్నిధిలో ఉండగలడో, దేవునితో సహవాసం ఉంటుందో, దేవునితో సంబంధం ఉంటుందో, దేవునితో సమాధానం ఉంటుంది, ఎటువంటి వాడు దేవుని ఇంట్లో, ఆయన కుటుంబంలో ఉండగలడో, ఆయన సన్నిధిలో. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేములో ఉన్న దేవుని మందిరము, దేవాలయము. ఇప్పుడు క్రొత్త నిబంధనలో సంఘమే దేవుని ఆలయం. ఈ సంఘంలో ఉండాలంటే, దేవుని సన్నిధిలో, దేవుని ఇంట్లో, దేవుని యొద్ద ఉండాలంటే, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు. దేవునితో నివాసం చేయాలంటే, ఆయనతో కాపురం చేయాలంటే, ఆయనతో పాటు ఉండాలంటే, ఆయన ఇంట్లో ఉండాలంటే ఎవడు అన్నప్పుడు నెంబర్ 1 ఎవరంట? 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కొబ్బరికాయలు 1000 కొట్టు, కొబ్బరికాయలు 1000 కొట్టు, దేవునితో సహవాస సంబంధాలు ఉండవు. సాంబ్రాణి కట్లు తిప్పి 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 ఆ చిత్రపటం నల్లగా చేయి, దేవునితో సహవాసం. దండలై పూలు పెట్టు, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం, నివాసం ఎప్పుడంటే
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు దేవునితో నివాసము, దేవునితో ఉండదగినవాడు, దేవుని ఇంట్లో, దేవుని సన్నిధిలో. యథార్థమైన ప్రవర్తన. యథార్థత అంటే ఏంటి? అక్కడే చెప్పాడు చూడండి, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అది హృదయంలో ఏముందో దాన్ని నోటితో. ఒక్కొక్కళ్ళు నోటితో ఒకటి మాట్లాడతాడు, హృదయంలో ఇంకోటి ఉంచుకుంటాడు. హృదయంలోనేమో రాను అని, నోటితోనేమో వస్తానని. హృదయంలోనేమో వస్తానని, నోటితోనేమో రానని. చూసారా? కానీ హృదయపూర్వకంగా నిజం పలకటం అంటే మన మాటలు ఎక్కడి నుంచి రావాలి? అంతరంగంలో నుంచి. మనస్సుతో పాడుదును, ఆత్మతో పాడుదును అన్నాడు కదా. అందుకని సహోదరులారా, దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మనం కూడా ఏమైనా ఆజ్ఞాపించబడ్డాం? యథార్థమైన ప్రవర్తన. మాటల్లో యథార్థత, ప్రవర్తనలో యథార్థత. నటన కాదు, వేషం కాదు, వేషాలు వేసుకొని తిరగటం కాదు, అంగీలు వేసుకొని తిరగటం కాదు. నా డ్రెస్ చూడగాలని నన్ను పెద్ద భక్తిపరుడు అనుకోవాలి, నా మెడలో సిలువు చూడగాలని నేను క్రైస్తవుని అనుకోవాలి, నా చేతి మీద పచ్చబొట్టు చూడగాలనే నేను భక్తుడిని అనుకోవాలి. ఇవన్నీ కూడా వేషం కిందకు వస్తాయి, కపటం కిందకు వస్తాయి, మోసం కిందకు వస్తాయి, నటన కిందకు వస్తాయి. యథార్థత లేని పరిస్థితి. నా వేషం చూసి నన్ను భక్తుడు అనుకో, నా పైరూపం చూసి నన్ను భక్తుడు అనుకో. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక చక్కటి మాట చెప్పాడు. గలతీ 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. గలతీ 2:6. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారి అంతటి వారైనా నాకు లక్ష్యము లేదు. చూడమ్మా, దేవుడు నరుని వేషము చూడడు. ఆ మాట చూసారా? దేవుడు ఏం చూడంట? దేవుడు నరుని వేషము అంటే పైనున్న వేషం దేవుడు చూడ్డు. ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అందుకని యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉందాము. అది దేవుడు కోరుతుంది. అటువంటి వారికి దేవునితో సంబంధం, సహవాసం ఉంటుంది. ఆ తర్వాత క్రైస్తవులను మనము దేవుని సన్నిధిలోకి ఎలా రావాలంట? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీ 10:22. హెబ్రీ 10వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం యథార్థంగా ఉండాలి, నటించకూడదు. యథార్థంగా మనం ఉండాలి. అందుకని సహోదరులారా, దేవుడు యథార్థవంతుడు. మనం కూడా యథార్థతను దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సామెతలు 15:8 దయచేసి చూడండి. సామెతల పుస్తకం 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన
ఆయనకు ఆనందకరము. అది సహోదరుల, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎటువంటి ప్రార్థనలు ఆనందకరము? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి ఆనందం, యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆనందకరము అని దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీస్తే అక్కడ కూడా మనం ఈ లక్షణం కలిగి ఉండాలి అని ఆజ్ఞాపించబడ్డాం. మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు కదా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అది హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే యథార్థతే. యథార్థంగా ఉండటం హృదయ శుద్ధి కలిగి ఉండటం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. యథార్థ హృదయులు దేవుణ్ణి చూస్తారు. మన మాటల్లో యథార్థత, మన ప్రవర్తనలో యథార్థత. ఎందుకు దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకి పాలుతేళ్లు ప్రవహించే కనాను భూభాగం, అక్కడ ఉన్నటువంటి 10 జాతుల్ని వెలగొట్టేసి, కనాను జాతుల్ని 10 జాతుల్ని వెలగొట్టేసి దేవుడు ఆ కనాను భూభాగాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టమన్నాడు. ఎవరిని వెళ్ళగొట్టమన్నాడు దేవుడు అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి శకునాలు చెప్పేవాళ్ళని, సోదిగాండ్రని, మాంత్రికుల్ని, గారడీ చెప్పేవాళ్ళని, జాతకాలు చెప్పేవాళ్ళని, ఈ చిలక జోస్యం చూసేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఏం చేయమన్నాడు దేవుడు? వెళ్ళగొట్టమన్నాడు. ఆ దేశంలో ఉంచొద్దన్నాడు. దేవుని దేశంలో తన ప్రజల మధ్య అటువంటి వాళ్ళని ఉంచొద్దన్నాడు. ఎందుకు ఉంచొద్దన్నాడు దేవుడు? నాతో పాటు మీరు ద్వితీయోపదేశకాండం తీస్తే దేవుడు చెప్పాడు ఒక కారణం, ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టమన్నాడు, ఎందుకు వాళ్ళని అసహించుకోమన్నాడు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం తీస్తే దేవుడు వీరందరినీ అసహించుకోమన్నాడు, వెళ్ళగొట్టేసేయమన్నాడు పాత నిబంధనలు ఇశ్రాయేళ్ల మధ్య నుంచి. ఎందుకో చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతాను. నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. అవి దేవునికి అసహ్యమైనవి, హేయమైనవి. దేవుడు వాటిని అంగీకరించడు. అట్లాంటివి మీరు చేయకూడదు. అవి దేవుణ్ణి ఎరగనోళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు. మీరు దేవుణ్ణి ఎరిగిన వారు కాబట్టి మీరు అట్లాంటివి చేయకూడదు అని లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఎటువంటివి చూడండి. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాన్నైనను, అంటే నరబలు అర్పించేవాళ్ళు, తమ పిల్లల్ని బలు అర్పించేవాళ్ళు ఉండయొద్దన్నాడు. శకునము చెప్పు సోదెగా అన్నైనా, అదిగో శకునాలు చూడొద్దన్నాడు. శకునాలు అంటే ఏందనుకున్నారు? మంచి ముహూర్తాలు చూడటం, అది శకునాలంటే. క్రైస్తవుడు అన్యుడి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చెప్పండి, మా అబ్బాయికి అన్నం తినిపిద్దాం అనుకుంటున్నాం, అన్నప్రాస చేద్దాం అనుకుంటున్నాం, మంచి ముహూర్తం చెప్పండి మా అబ్బాయిని స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నాం, మంచి ముహూర్తం చెప్పి మా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని శకునాలు చూడటం. శకునములు చెప్పు సోదిగా నైను, సోది చెప్పించుకోవటం డబ్బులు ఇచ్చి. మేఘ శకునములను కానీ, అంటే మేఘ శకునం అంటే ఈ మేఘ శకును కానీ ఏం చేస్తారంటే మేఘాల కదలికలను బట్టి వాళ్ళు మంచి జరిగిద్దా కీడు జరిగిద్దా భవిష్యత్తులో ఏం జరిగిద్దో చెప్తూ ఉంటారు. మేఘ శకునములు కానీ సర్పశకునములు కానీ, సర్పాన్ని వదిలిపెట్టి దాని కదలికలను బట్టి ఇటు పోతే మంచి జరిగిద్దని, ఇటు పోతే చెడు జరిగిద్దని భవిష్యత్తు చెప్తారు వీళ్ళు. భవిష్యత్తులో ఏం జరిగిద్దో చెప్తారు. భవిష్యత్తులో మంచి జరిగిద్దా కీడు జరిగిద్దో చెప్తారు వీళ్ళు. డబ్బులు తీసుకోండి నీ దగ్గర. చెల్లంగి వాన్నైనను పూజలు చేసేవాడు, నా దగ్గర మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు కనుక నేను వల్లిస్తే నీ పని అయిద్ది, నీ కార్యం జరిగిద్ది. చాలా చాలా శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి,
యంత్రాలు ఉన్నాయి, నువ్వు కట్టుకో, ఇంటికి ఏలాడి తీసుకో, ఇట్లాంటి అమ్ముతారు. అమ్మటమే పని, జస్ట్ వ్యాపారం. చిల్లంగి వాడినైనా మాంత్రికునైనా మంత్రాలు పలికేవాడు, ఇంద్రజాలికునైనా గారడి విద్యలు చేసేవాడు, కర్ణపిశాచిని అడుగు వాడినైనను దురాత్మలతోటి మాట్లాడతాం, చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడతాం అని చెప్పేవాడు. దెయ్యముల యొద్ద విచారణ చేయవాడినైనా మీ మధ్య ఉండనీయకూడదు. ఎందుకు? వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. దేవుడు వీళ్ళందరినీ, ఈ గ్రూపునంతా అసహించుకుంటాడు, ఈ లిస్ట్ అంతా. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడని యెహోవా నీ యొద్ద నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. వాళ్ళు చేసే హేయ కృత్యాలను బట్టి వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు దేవుడు మీ మధ్య నుండి. జార్జండి, ఇప్పుడు చెప్పాడు కారణం దేవుడు ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టాలో, ఎందుకు అవి నచ్చవో, దేవునికి అసహ్యం. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడు అయి ఉండవలెను. మీరు ఈ సిగ్నాలు చెప్పేవాళ్ళు, సోద చెప్పేవాళ్ళు, వీళ్ళ దగ్గరికి పోతే వీళ్ళు మామూలుగా ఉండరు. జుట్టు విరబేసుకుని ఉంటామో, మొహం నిండా పసుపు రాసుకుని ఉంటామో, పెద్ద బొట్టు ఒకటి పెట్టుకోవటము, అంత విభూతి రాసుకుంటాం, వికారంగా అంటే వేషం అన్నమాట. ఈ వేస్తే కానీ ఇట్లా ఉంటే కానీ నువ్వు భయపడవు, చెప్పించు, అబ్బో ఇతను ఏదో శక్తి ఉన్నట్టుంది. అంత వేషం అన్నమాట, కపటం, నటన. అదో యథార్థత లేదు. జస్ట్ నీ బలహీనతని ధనార్జన చేసుకుంటాడు. నీవు స్వాధీనపరుచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాట వింటారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి. నీవు నీ దేవుడిని యెహోవా నిన్ను అలాగు చేయనీడు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకున్నట్లు వెళ్ళి మళ్ళీ నా దేవుడిని యెహోవా స్వరము నాకు విడబడును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకనూ కనబడును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడని యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్త నీ సహోదరులో పుట్టించును, ఆయన మాట నీవు వినవాలి. అందుకని ఏమని చెప్పాడు దేవుడు ఇశ్రాయేలు, వాళ్ళ మాటలు వినొద్దు, నువ్వేం వినాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం ఏమని చెప్పింది? రేపేమి సంభవించినో మీరు ఎరుగరు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం అని దేవుని వాక్యం చెప్తే, ఇతను వారం తర్వాత ఏం జరిగిద్ది, నెల తర్వాత ఏం జరిగిద్ది, ఎప్పుడు మంచి రోజు ఎప్పుడు చెడ్డ రోజు అని చెప్తానని చెప్తావు. అందుకని సహోదరులారా, దేవుడు వారిని వెళ్ళగొట్టమన్నాడు. ఎందుకంటే యథార్థత లేదు, వాళ్ళలో కపటం, వేషం, వేషధారణ, నటన. వాళ్ళు మామూలు చెప్పరు, ఇట్ట తలోపటము, ఏదో మైకంలో ఉన్నట్టు నటించటం, నటన. అటువంటి దేవుడు అందుకని అసహించుకున్నాడు. అందుకని దేవుని పిల్లలమైన మనము యథార్థవంతులుగా ఉండాలి, కపటంగా ఉండకూడదు. యథార్థత దేవుని లక్షణము, దేవుని వాక్యం యథార్థమైంది. అందుకని వాక్యాన్ని మనం చదవాలి, యథార్థత కలిగి జీవించాలి. ఇది 18వ లక్షణం. 19వ లక్షణం ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి ఇంకో లక్షణం జానిద్దాం. 19వ లక్షణం ఏంటంటే, దేవుడు అసహ్యించుకొనివాడు. దేవుడు కొన్నిటిని అసహ్యించుకుంటాడు, దేవుడు కొన్నిటిని ద్వేషిస్తాడు. కొన్ని దేవునికి హేయము. దేవుడు వ్యక్తి కాబట్టి ఆయన కొన్ని హేయము. దేవునికి ఏది అసహ్యమో ఏది హేయమో, మనం దేవుని పిల్లలం కాబట్టి మనం కూడా వాటిని ఏం చేయాలి? అసహించుకోవాలి, ద్వేషించాలి, హేయములుగా ఎంచాలి. దేవునికి కొన్ని హేయములు. అందుకని ద్వేషించడం కూడా మంచి లక్షణమే. ద్వేషించడం కూడా మంచి లక్షణమే.
ప్రేమించడం కూడా మంచి లక్షణమే, ద్వేషించడం కూడా మంచి లక్షణం. అదే దేవుడు వేటిని ప్రేమించమన్నాడు వాటిని ప్రేమించాలి, దేవుడు వేటిని ద్వేషించమన్నాడు వాటిని ద్వేషించాలి. రెండు లక్షణాలు మంచిదే మనిషికి. ద్వేషం కూడా ఉండాలి. అయితే ఏది దేవుడు ద్వేషించమన్నాడు దాని పట్ల ద్వేషం, అంతేకాని మనుషుల పట్ల ద్వేషం ఉండకూడదు. ఈ చెడు కార్యాల పట్ల, పాపం పట్ల, చెడు పనుల పట్ల ద్వేషాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి కొన్ని హేయములు, దేవుడు కొన్నిటిని ద్వేషిస్తాడు, దేవుడు కొన్నిటిని అసహించుకుంటాడు. సామెతలు 6వ అధ్యాయం తీయండి దయచేసి సహోదరులారా. ఇది 19వ లక్షణం. సామెతలు 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు ద్వేషించేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ 7టిని దేవుడు ద్వేషిస్తాడంట. మనం కూడా వాటిని ద్వేషించాలి. దేవుని పిల్లలం కదా, దేవుని కుమారులం కుమార్తెలం కదా, వాటిని మనం కూడా ద్వేషించాలి. సామెతలు 6వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. సామెతలు 6:16 నుంచి 19. దేవుడు ఏంటి ద్వేషిస్తాడు? యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. సహోదరులారా, దేవుడు వీటిని ద్వేషిస్తాడు. దేవుడు అసహించుకుంటాడు. యెహోవాకు అసహ్యములైనవి అంటే దేవుడు అసహించుకుంటాడని అర్థం అవుతుంది. 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఏంటి ఆ 7? చూడండి జాగ్రత్తగా. దేవుడు అసహించుకునేవాడు అవేవనగా అహంకార దృష్టి. దేవుడు దేన్ని అసహించుకుంటాడు? దేవుడు దేన్ని ద్వేషిస్తాడు? ఎవరైతే అహంకార దృష్టితో ఉంటారో దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. అటువంటి వారిని దేవుడు ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. అహంకార దృష్టి అంటే అహంకారంతో మాట్లాడటం, అహంకారంతో ప్రవర్తించడం. రెండవది కళ్ళలాడు నాలుకయు, అబద్ధంలాడేటువంటి పెదవులు, అబద్ధంలాడేటువంటి నాలుక దేవుడు ద్వేషిస్తాడు. నిరపరాధులను చంపు చేతులు, నిర్దోషిని హాని చేసే చేతుల్ని దేవుడు ద్వేషిస్తాడు. దుర్యోచనలు యోచించు హృదయము, చెడు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ద్వేషిస్తాడు. ఆ చెడు దుర్యోచనలు యోచించే హృదయాన్ని దేవుడు ద్వేషిస్తాడు. అక్కడ చూసారా మీరు? మనిషి అవయవాలు చెప్పుకుంటూ వచ్చాడు. అహంకార దృష్టి అంటే కళ్ళు, కళ్ళలాడు నాలుక అంటే నాలుక, నిరపరాధులను చంపు చేతులు అంటే అవయవాలు అనమాట. రకరకాల అవయవాలు ఎట్లా చెడుకు ఉపయోగిస్తున్నామో చూస్తున్నాం. దుర్యోచనలు యోచించు హృదయమును, చెడు ఆలోచనలు యోచించే హృదయం కూడా దేవునికి అసహ్యమైంది. కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, కీడు తలపెట్టడానికి పరిగెత్తే పాదాలు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, కల్పించి చెప్తాడనమాట, అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, తగాదాలు పెట్టేవాడు. తగాదాలు పెట్టేటువంటి వారిని, అందరూ కూడా వ్యక్తులు, రకరకాల పాపాలు ఈ యొక్క 7 కూడా. ఈ 7 రకాల మనుషుల్ని, వాళ్ళ క్రియల్ని దేవుడు ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. దేవునికి హేయములు, అటువంటి వారితో దేవుడు సహవాసం చేయడు. అటువంటి వారితో దేవుడు సంబంధాన్ని, సహవాసాన్ని కోరుకోడు. అందుకని సహోదరులారా, దేవుడు అసహించుకునేవాడు. దేవుడు వేటిని అసహించుకుంటాడో మనం చూసాము. అటువంటి వాటిని మనం కూడా ఏం చేయాలి? అసహించాలి, ద్వేషించాలి. అటువంటి వాటిని మనం చేరదీయకూడదు. దేవుడు అసహించుకున్నవి మనం కూడా అసహించుకోవాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన చూడండి. కీర్తన 119, 104. మనం కూడా కొన్నిటిని అసహించుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ ఉపదేశము వలన, కీర్తన 119, 104,
నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. అది మనం దేవుని వాక్యం వింటూ ఉంటే మనకు వివేకం వస్తుంది. ఎటువంటి వివేకం అంటే తప్పు మార్గాలన్నింటినీ మనం ఏం చేస్తూ ఉంటాం, వాటిని అసహించుకుంటూ ఉంటాం. ఇదివరకు అవి మనకి ఇష్టంగా ఉండేవి, ఇప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వచ్చి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు అవే మనకి అయిష్టంగా ఉంటున్నాయి, అసహించుకుంటున్నాం. దేవుని దగ్గరికి వస్తే ఎలాగుంటుందంటే, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటని లోబడి దేవుని కుమార్తెగా జీవిస్తూ ఉంటే ఎట్టుంటుందంటే, నీవే జీవించిన నీ పాత జీవితం ఉందో, నువ్వే జీవించింది ఆ పాత జీవితం, నీవే జీవించిన ఆ పాత జీవితం నీకు అసహ్యంగా ఉంటుంది. నేను ఎట్లా అట్లా జీవించాను, అంత దుర్మార్గంగా ఎట్లా మాట్లాడాను, ఛీ 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 అని నిన్ను నీవే ద్వేషించుకుంటావు, నిన్ను నీవే అసహించుకుంటావు. అట్లాంటి ఒక రూపాంతరమైన జీవితాన్ని దేవుని వాక్యం ఇస్తుంది మనకి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. మనం ఆ తప్పు మార్గాన్ని అసహించుకోవాలి. రోమా 12:9. దేవుడు అసహించుకునేవాడు, ఆయన కొన్నిటిని అసహించుకుంటాడు. అట్లనే మనం కూడా కొన్నిటిని అసహించుకోవాలి. అటువంటి వారితో మనం సహవాసం సంబంధాలు కలిగి ఉండకూడదు. రోమిలకు రాసిన పత్రిక 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. అది మనం ద్వేషించే స్వభావం కూడా మంచిదే. అయితే వేటిని ద్వేషించాలో వాటిని ద్వేషించాలి. వేటిని అసహించుకోవాలంటే మనం చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. మనం చెడుని అసహించుకుంటూ ఉండాలి. దేవుని వాక్యంలో మనం ఎదిగే కొంది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది వేటిని అసహించుకోవాలో, ఎటువంటి వారితో సహవాసం చేయకూడదో, ఎటువంటి వారితో మనం ఉండకూడదు, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండకూడదు. దేవుని వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. యోధా పత్రిక 1:23. యోధా పత్రిక 1:23. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. అది చూసారా, ఒక అతనున్నాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు. మనం ఏం చేయాలి, అతనికి ఉన్నటువంటి ఆ చెడు లక్షణాన్ని, చెడు అలవాటుని ద్వేషిస్తూ అతనికి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలోకి మనం తీసుకురావాలి. అది మనం చేయాలి. అతనికి ఏమర్థం అవ్వాలంటే, ఈ సహోదరుడు నన్ను ద్వేషించట్లేదు కానీ నాలో ఉన్న ఈ చెడు లక్షణాన్ని ద్వేషిస్తున్నాడు. అనే విషయం అతనికి అర్థం అవ్వాలి. అగ్నిలో నుండి లాగినట్టు దేవుడు అగ్నిగంధకాలని సొదొమ గొమొర్రా పట్టణంలో కురిపిస్తున్నాడు. కురిపించే ముందు దేవదూతలు వచ్చారు, 2 మనుషులు. వాళ్ళు లోతు భార్యని, లోతు 2 కుమార్తెలు చేయబట్టుకొని ఆ అగ్నిగంధకాల నుంచి బయటకు తీసుకుపోయారు. మనం కూడా అదే చేయాలి. కొంతమంది ఎక్కడున్నారు, అగ్ని నిత్య శిక్షకి, నరకాగ్నికి, దేవుని శిక్షకి దగ్గరగా ఉన్నారు. అటువంటి వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అది మనకు పని ఉంది. అటువంటి వారిని మనం రక్షించాలి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును నొప్పుకొనక. అది చూసారా సహోదరులు, వాళ్ళ అపవిత్ర ప్రవర్తన ఒప్పుకోకుండా ఏమాత్రము
దానిని అసహించుకొనొచ్చు. భయముతో కొందరిని కరుణించుడి. ఆ బాధ్యత మనకున్నది. కొన్నింటిని అసహించుకోవాలి మనం. ప్రకటన 2:6. ప్రకటన 2:6. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని క్రీస్తు చెప్పాడు. నికొలాయితుల క్రియలు, చెడు క్రియలు చేస్తున్నారు. చెడు బోధ, అది దుర్బోధ. వాటిని ద్వేషిస్తున్నాడంట ప్రభువు. మనం కూడా వాటిని, చెడు బోధని, దుర్బోధని ద్వేషించాలి అని ఇక్కడ మనం ఆజ్ఞాపించబడ్డాం. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మనం దేవుడు అసహించుకునేవాడు కాబట్టి మనం కూడా చెడుని అసహించుకోవాలి అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, మనం ఎంత హెచ్చరించినా అతను మారకపోతే అతన్ని కూడా దూరం చేసేయమన్నాడు. అతన్ని కూడా అసహించుకోమన్నాడు. లేకపోతే అతనితో సహవాసం చేయొద్దు అన్నాడు ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 1-2 సార్లు చెప్పి అతను కనుక మనస్సు మార్చుకోకపోతే అతనితో భోంచేయొద్దు అన్నాడు, అతనితో సహవాసం చేయొద్దు అన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇటువంటి వారితో మనం, వారు మారకపోతే అదే స్థితిలో కొనసాగుతున్న వారితో మనం సహవాసం చేయకూడదు. 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసిని, అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనా, దోచుకుని వారితోనైనా, విగ్రహారాధికులతోనైనా ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడైతే చూడండి, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యొనిడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుటకు నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అది చెప్పినా వినకపోతే అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అటువంటి వాళ్ళకి సహాయం చేయటం, చూసారా? అంటే అదే దుర్మార్గులు నువ్వు కొనసాగుతూ ఉండాయా, ఏం పర్లేదు, నేను మటుకు నీకు సహాయం చేస్తూనే ఉంటాను. అట్లా ఉండకూడదు. మనం అటువంటి వ్యక్తికి సహవాస సంబంధాలు కలిగి ఉండకూడదు, దూరంగా ఉండదు. తద్వారా అతను దుఃఖపడి మనసు మార్చుకొని రావడానికి అవకాశం ఉంటుంది. సహోదరులారు, ఈ విధంగా దేవుడు అసహించుకుంటాడు. అదే లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. అసహించుకోవాలి, లేకపోతే ద్వేషించాలి. కొన్నిటిని మనం కూడా హేయంగా ఎంచవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం చివరి లక్షణం, 20వ లక్షణం చెప్తాను. అంతటితో మనం ఈ అంశాన్ని ముగిద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.